వెల్కమ్ టు రియల్ స్టోరీ. చదువుకోవాల్సిన వయస్సు, ఆడి పాడాల్సిన కాలం, కానీ ఈ సిగరెట్స్ ఊదేస్తున్నారు. గంజాయి మత్తులో తూగుతున్నారు. డ్రగ్స్ స్ట్రిప్స్ చప్పరించేస్తున్నారు. నగరంలో స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ వాడకం పెరుగుతోంది. పేరు మోసిన విద్యా సంస్థల్లో చదువే కాదు, డ్రగ్స్ వాడకం కూడా ఘనంగానే ఉంది. ఇలాగే వదిలేస్తే జరిగే అనర్థాలేంటి? యువత పరిస్థితి ఏం కాబోతోంది? ఇవాల్టి రియల్ స్టోరీలో చూద్దాం. కాలేజీలో చదివే ఓ కుర్రాడు ఎప్పుడూ లేనంత హుషారుగా కనిపిస్తున్నాడు. డల్ గా ఉండే ఓ స్కూల్ పిల్లాడు స్టన్నింగ్ స్టంట్స్ చేస్తున్నాడు. పాఠశాల లేదంటే ఇల్లు తప్ప మరో లోకం తెలియని స్టూడెంట్ సంగీత హోరులో ఎగిరి గంతేస్తున్నాడు. పిల్లాడిలో వచ్చిన సరికొత్త మార్పులను చూసి తల్లిదండ్రులు ఆనందించొచ్చు, కానీ అవి నరాలను జివ్వునలాగే డ్రగ్స్ ఎఫెక్ట్ ఏమో, మాదక ద్రవ్యాలిచ్చే హుషారేమో. ఎందుకంటే డ్రగ్స్, గంజాయి, చాక్లెట్లు, బిస్కెట్లలా ఈజీగా దొరికేస్తున్నాయి. భాగ్యనగరంలోని ఏ స్కూళ్లు, కాలేజీలు డ్రగ్స్ కి అడ్డాగా మారాయి. ఎక్కడిది మత్తు? విద్యార్థులే ఎందుకు టార్గెట్ అయ్యారు? విద్యార్థులు ఉండాల్సింది పాఠాల ప్రపంచంలోనా, నిషాల లోకంలోనా? పిల్లలు ఆడాల్సింది మైదానంలోనా, మత్తు విహారంలోనా? కుర్రాళ్లు ఎగిరి గంతెయ్యాల్సింది కాలేజీల్లోనా, డ్రగ్స్ కార్ఖానాల్లోనా? స్టూడెంట్స్ పాకెట్లో ఉండాల్సింది చాక్లెట్లా, మత్తు పదార్థాల ప్యాకెట్లా? ఎక్కడ ఉండాల్సిన వారు ఎక్కడుంటున్నారు? ఏం చేయాల్సిన వారు ఏం చేస్తున్నారు? ఏం తినాల్సిన వారు ఏం తింటున్నారు? పిల్లల లోకమేంటి? వారున్న మైకమేంటి? భాగ్యనగరంలోని కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో కొందరు విద్యార్థులు ఏం చేస్తున్నారు? ఏం సేవిస్తున్నారు? జీవితాలను ఎందుకు బలిపీఠమెక్కిస్తున్నారు? ఏం జరుగుతోంది హైదరాబాద్ స్కూళ్లు, కాలేజీల్లో? అవును, స్కూల్ పిల్లలు మత్తులో జోగుతున్నారు. ఎక్కడో అమెరికాలోనో నైజీరియాలోనో కాదు, మన భాగ్యనగరంలో. డ్రగ్స్కు అడ్డాగా మారిన హైదరాబాద్లోనే, అది కూడా బడాబాబుల పుత్రరత్నాలు చదువుకునే కార్పొరేట్ స్కూళ్లలోనే. మొన్నటి వరకు డ్రగ్స్ అంటే ఇంజనీరింగ్ విద్యార్థులు, బడాబాబుల కుమారులు, సినిమా సెలబ్రిటీలు, నైజీరియన్లే పట్టుబడేవారు. కానీ పాఠశాల స్థాయికి మాదక మహమ్మారి పాకిపోయింది. చక్కెర, ఉప్పు దొరికినంత ఈజీగా దొరుకుతోంది. బేకరీల్లో కేక్ లభించినంత సులభంగా లభిస్తోంది. సంపన్నులు మాత్రమే గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తీసుకునేవాళ్లు. డ్రగ్స్ తీసుకుని పట్టుబడితే ఒకప్పుడు పెద్ద వార్తే. వామ్మో డ్రగ్సా అని నోళ్లు వెళ్లబెట్టేవాళ్లు. కానీ ఇప్పుడు గల్లీ పోరగాడు సైతం డ్రగ్స్ తీసుకునేంత పరిస్థితి వచ్చింది. అందుకు తాజా ఉదాహరణ మత్తుకు చిత్తవుతున్న హైదరాబాద్ నగరంలోని కొన్ని కార్పొరేట్ స్కూళ్లకు చెందిన విద్యార్థులే. వీరంతా తరచుగా డ్రగ్స్ను వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఇందులో 9th క్లాస్ చదువుతున్న ఒక బాలిక కూడా ఉంది. డ్రగ్ బాగుంది, మరింత పంపించాలంటూ ఆన్లైన్లో చాటింగ్ చేస్తుండగా పోలీసులు ట్రాక్ చేసి కూపీలాగితే విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న బాలిక తండ్రి బిజినెస్ మ్యాన్, లగ్జరీ లైఫ్. ఒకసారి సరదాగా స్నేహితులతో కలిసి పిక్నిక్ వెళ్ళింది. అక్కడే తన ఫ్రెండ్ ఎంజాయ్మెంట్ పేరుతో డ్రగ్స్ అలవాటు చేశాడు. వారం రోజుల్లోనే డ్రగ్స్కు బానిసైంది. ఇక అప్పట్నుంచి LSD అనే డ్రగ్ లేకపోతే పిచ్చిక్కిపోతోందట. స్కూల్కు ఇంటికి మధ్యలో ఎక్కడో చోట మత్తు తీసుకునేదట. ఎవరికీ తెలియకుండా ఇంట్లోనూ పుచ్చుకునేదట. ఇలా మత్తుకు బానిసైన బాలికలు భాగ్యనగరంలో లెక్కలేనంత మంది. విదేశాల నుంచి రవాణా చేస్తూ డ్రగ్స్ నగరానికి సప్లై అయ్యేది. డ్రగ్ పెడ్లర్లు కూడా విదేశాలకు చెందిన వాళ్లై ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు లోకల్ పెడ్లర్లదే హవా. డబ్బులు ఎక్కువగా సంపాదించాలంటే డ్రగ్స్, గంజాయి పెడ్లర్గా మారాలనుకుంటున్నారు. ఇదో ఉపాధి అవకాశంగా మార్చుకుంటున్నారు. విదేశాలకు వెళ్లి మరీ డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నారు లోకల్ పెడ్లర్లు. పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసి డ్రగ్స్, గంజాయికి చెక్ పెట్టేందుకు ఎంత నిఘా పెట్టినా ఫలితం లేకుండా పోతోంది. రకరకాల దారుల్లో మత్తు పదార్థాలను సిటీలోకి తెస్తున్నారు. కారు టైర్లలో పెట్టి కారులో సిలిండర్ ఉన్నట్లు నమ్మించి సిలిండర్లో డ్రగ్స్, గంజాయి పెట్టి బస్సులో లగేజ్ రూపంలో, ట్రైన్లో పార్సిల్స్ రూపంలో, స్వీట్ బాక్సుల మాటున హెరాయిన్, ఇలా సినిమాటిక్ రేంజ్లో మత్తు పదార్థాలు సిటీలోకి డంప్ చేస్తున్నారు కేటుగాళ్లు. అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పిల్లలకు ఎవరు సరఫరా చేస్తున్నారు? విద్యార్థులకు డ్రగ్స్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇలా అన్ని అంశాలను కూపీలాగారు పోలీసులు. నిందితుల విచారణలో భయంకరమైన విషయాలు తెలిసాయి. అనేక మంది మల్టీనేషనల్ కంపెనీల బడా ఉద్యోగులు, సినీ నిర్మాతలు, పలు కాలేజీలు, స్కూళ్ల విద్యార్థులు డ్రగ్స్ సరఫరాదారులకు కస్టమర్లుగా ఉండడం ఆఫీసర్లను షాక్కు గురిచేస్తోంది. హైదరాబాద్ నలుమూలల్లో నైజీరియన్లు కనిపిస్తారు. వీరిలో చదువుకోవడానికి వచ్చిన వాళ్లు, వైద్యం కోసం వచ్చిన వాళ్లు, బతుకుదెరువు కోసం వచ్చిన వాళ్లలో కొందరు కొకైన్, LSD, MMD వంటి మత్తు పదార్థాలను సిటీ యువతకు అమ్ముతున్నారు. ఒకప్పుడు సెలబ్రిటీలు, సంపన్నుల పిల్లలనే టార్గెట్ చేసుకున్న నైజీరియన్లు
ఇప్పుడు లోకల్ పెడ్లర్లతో చేతులు కలిపి స్కూల్ పిల్లల్నే లక్ష్యంగా చేసుకున్నారు. ధనవంతుల పిల్లలు చదువుకునే స్కూళ్లు, కాలేజీలనే టార్గెట్ చేసుకున్నారు. ముందు విద్యార్థుల కదలికలు, ప్రవర్తనను పూర్తిగా స్టడీ చేస్తారు. ఎవరైతే కాస్త డిప్రెసివ్గా, విలాసంగా కనిపిస్తారో వారిని డ్రగ్స్ రొంపిలోకి లాగుతారు. ఒక్కసారి మత్తు పదార్థం తీసుకుంటే సగటున 12 నుంచి 20 గంటల పాటు అది అంతులేని హుషారునిస్తుంది. దీంతో అవి తీసుకునే కుర్రాళ్ళు యమ హుషారుగా కనిపిస్తారు. సినిమా హీరో లెవెల్లో బైక్ స్టంట్స్ చేస్తారు. తెగ హుషారుగా చిందులేస్తారు. బైక్ను గింగిరాలు తిప్పే కుర్రాళ్లంతా ఇలాంటి వారని కాదు. కానీ ఇవి పుచ్చుకున్న వాళ్ళు చాలా అగ్రెసివ్గా, అలవోకగా ఒక ట్రాన్స్లో ఉండి చేసేస్తారు. ఈ డ్రగ్స్ వ్యవహారమంతా స్కూల్లోనే జరుగుతుండడంతో పేరెంట్స్కు తెలిసే అవకాశం లేకుండా పోయింది. కాస్త తేడా అనిపించినా హుషారుగా ఉన్నారులే అని భావిస్తారు. కానీ అడగ్గానే స్పోర్ట్స్ బైక్లు, కార్లు కొనిచ్చే తల్లిదండ్రులకు అడక్కపోయినా వేలకు వేలు పాకెట్ మనీ ఇచ్చేవారికి పబ్బుల్లో, క్లబ్బుల్లో ఊరేగినా పట్టించుకొని పేరెంట్స్కు తెలిసినా పట్టించుకునే తీరెక్కడిది? అటు డ్రగ్స్ మాఫియా స్కూల్ పిల్లలను కూడా టార్గెట్ చేసిందనే విషయం పోలీసులు చెప్పే వరకు స్కూల్ యాజమాన్యాలు గుర్తించకపోవడం వారి తీరుపై ప్రశ్నలు లేవనెత్తేలా చేస్తోంది. వీరికి ఫీజుల మీదున్న ఆసక్తి పిల్లల భవిష్యత్తు, భద్రత మీద లేదన్నది అర్థమవుతోంది. LSD స్కూల్ పిల్లల్లో ఎక్కువ మంది ఇదే మత్తును రెగ్యులర్గా తీసుకుంటున్నారు. LSD అంటే లైసర్జిక్ యాసిడ్ డైథలమైడ్. కంప్యూటర్ నుంచి వివిధ రకాల ఆకృతిలో బొమ్మలు ప్రింట్ చేసి వాటిపై ఒక్క డాట్ LSD చల్లుతారు. డాట్ స్టిప్ను 2-3 వేలకు కొనుగోలు చేస్తున్న వీరు హైదరాబాద్లో 6,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. LSD స్ట్రిప్ను నాలుకపై చప్పరించి తీసుకుంటారు. 30 నిమిషాల తర్వాత నిషా నశాలానికి ఎక్కుతుంది. 5-6 గంటల పాటు వీరేం చేస్తున్నారో వీరికే తెలీదు. MMDA డ్రగ్ కూడా ఇదే రీతిలో ఉంటుంది. పౌడర్ రూపంలో దీన్ని తీసుకుంటారు. సిగరెట్లలో పెట్టుకోవడం లేదా టాబ్లెట్ల ద్వారా పుచ్చుకుంటారు. ఇది 30 సెకండ్లలో మత్తెక్కించి 6 గంటలు మైకంలో ఊరేగిస్తుంది. ఉద్రేకం, కోపంగా, పిచ్చిగా నవ్వడం, అధిక రక్తపోటు, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి లక్షణాలతో మరో లోకంలో విహరిస్తారు. డ్రగ్స్, గంజాయి కన్జ్యూమర్లలో టీనేజర్లే కాదు, ఏకంగా స్కూల్ పిల్లలు ఉంటున్నారు. మత్తు పదార్థాలకు స్కూళ్లు, కాలేజీలు అడ్డాలుగా మారాయి. ఇప్పటికే నగరాన్ని గబ్బు పట్టిస్తున్న పబ్బులకు కొన్ని విద్యా సంస్థలు తోడయ్యాయి. గంజాయి, కొకైన్, హెరాయిన్, MMDA, LSD, హ్యాష్ ఆయిల్ ఇలా దొరకని మత్తు పదార్థాలు లేవు. అన్ని రంగాల్లో అంతర్జాతీయ ఖ్యాతి పొందుతున్న హైదరాబాద్ డ్రగ్ హబ్గాను మారుతోందన్న ఆందోళన పెరుగుతోంది. అది కూడా స్కూల్, కాలేజీ విద్యార్థులు మత్తుకు చిత్తవుతున్న వైనం దేశ భవిష్యత్తునే ప్రమాదంలో పడేస్తోంది. స్కూళ్లు, కాలేజీలకు ఈ మాయిదార్ మత్తు ఎలా పాకుతోంది? విద్యార్థుల బ్యాగుల్లోకి ఎలా చేరుతోంది? స్కూల్లో ఏం జరుగుతుందో యాజమాన్యాలు గమనించవా? పిల్లలు ఏమైపోతున్నారో పేరెంట్స్ తెలుసుకోరా? భాగ్యనగరంలో ఏ కార్పొరేట్ విద్యా సంస్థలు మత్తులో జోగుతున్నాయి? హైదరాబాద్ కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలంటే మామూలు క్రేజ్ కాదు. లక్షల డొనేషన్లు, ఫీజులు కట్టి తల్లిదండ్రులు సదరు విద్యా సంస్థల్లో చేరుస్తారు. మావాడు పలానా ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజీలో చదువుతున్నాడని, మా పాప పలానా గ్లోబల్ స్కూల్లో చదువుతోందని తల్లిదండ్రులు చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ చదువుల సంగతి మేడిపండు చందమేనంటున్న విద్యావేత్తల మాటలు అటుంచితే అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఈ హైఫై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కేర్ ఆఫ్గా మారుతున్నాయనడానికి జరుగుతున్న ఘటనలే నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ దందాను నిర్మూలించేందుకు పగడ్బందీ వ్యూహం పట్టాలెక్కాలని ఆదేశాలివ్వడంతో నార్కటిక్ బ్యూరో మాదక ద్రవ్యాల ముఠాలపై కొరడా ఝలిపిస్తోంది. ఆ వేటలో భాగంగా కార్పొరేట్ విద్యాసంస్థలే డ్రగ్స్ అడ్డాగా మారాయని తెలుసుకుని విస్తుపోతోంది. సింబయాసిస్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్, కులినరీ అకాడమీ ఆఫ్ ఇండియా, CBIT, IIIT బాసరా, జోగిపేట JNTU ఇవన్నీ పేరు మోసిన విద్యాసంస్థలు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఈ విద్యాసంస్థల పరువు బజారున పడుతోంది. గంజాయి, డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. నార్కటిక్ బ్యూరో తాజాగా విడుదల చేసిన ప్రెస్ నోట్లో ఈ విద్యాసంస్థలపై సంచలన విషయాలు బయటపెట్టింది. సింబయోసిస్ కాలేజ్ పూణే, బెంగళూరు, హైదరాబాద్, నాగ్పూర్, నాసిక్, నోయిడా వంటి ప్రధాన నగరాల్లో యూనివర్సిటీలు ఉన్నాయి. ప్రముఖ యూనివర్సిటీల్లో ఇది ఒకటి. ఇలాంటి యూనివర్సిటీ ఇప్పుడు గంజాయికి కేర్ ఆఫ్ అయింది. రంగారెడ్డి జిల్లా నందిగామలో ఉన్న సింబయోసిస్ యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్స్ గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. యూనివర్సిటీకి సమీపంలోనే 25 మంది విద్యార్థులు గంజాయి సేవిస్తుండగా పట్టుకుంది నార్కటిక్ బ్యూరో. విద్యార్థులపై కేసులు నమోదు చేసి పేరెంట్స్ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సమాజానికి చెప్పాల్సిన డాక్టర్లు సైతం డ్రగ్స్, గంజాయి కన్జ్యూమర్లుగా మారుతున్నారు. ఉస్మానియా హాస్పిటల్లో 6 జూనియర్ డాక్టర్లు గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ జూనియర్ డాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ఇండియన్ మెడికల్ కౌన్సిల్కు లేఖ రాశారు నార్కటిక్ బ్యూరో అధికారులు. గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ డ్రగ్స్, గంజాయికి చిరునామా.
గురునానక్ కాలేజ్కి సమీపంలోనే పదుల సంఖ్యలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు ఉండడంతో ఈ కాలేజీలకు చెందిన విద్యార్థులు కూడా గురునానక్ దగ్గరకు గంజాయి కోసం వస్తున్నారు. నిఘా పెట్టిన పోలీసులు 15 మంది విద్యార్థులు గంజాయి సేవిస్తుండగా పట్టుకున్నారు. ఓ డ్రగ్ పెడ్లర్ ఇచ్చిన సమాచారంతో సిబిఐటి కాలేజీకు చెందిన విద్యార్థికి డ్రగ్ టెస్ట్ చేశారు. పాజిటివ్ వచ్చింది. విద్యార్థిపై ఎన్డీపీఎస్ కేసు నమోదు చేశారు. IIIT బాసరలో కూడా పలువురు విద్యార్థులు డ్రగ్స్ బారిన పడ్డారని తేల్చింది నార్కోటిక్ బ్యూరో. IIIT బాసరకు నాందేడ్ నుంచి గంజాయి వస్తున్నట్లు గుర్తించి బార్డర్స్ దగ్గర నిఘా పెంచారు పోలీసులు. జోగిపేట జేఎన్టీయూకు చెందిన 3 విద్యార్థులు గంజాయితో పోలీసులకు పట్టుబడ్డారు. డ్రగ్స్, గంజాయితో పట్టుబడుతున్న వారిలో ఎక్కువగా కాలేజీలు, స్కూళ్లకు చెందిన విద్యార్థులు ఉండడంతో కొన్ని విద్యాసంస్థలకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. మరికొన్ని యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లకు సూచనలు చేశారు. విద్యార్థులపై నిఘా పెట్టాలని సూచించారు నార్కోటిక్ బ్యూరో అధికారులు. ఆఫ్రికా నుంచి ముంబై వచ్చి పడుతున్న డ్రగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. కేవలం పబ్బులు, క్లబ్బుల్లో జరిగే పార్టీలకే డ్రగ్స్ పరిమితం కావడం లేదు. స్కూళ్లు, కాలేజీల దగ్గర బిస్కెట్లు, చాక్లెట్లు అమ్మినంత తేలిగ్గా డ్రగ్స్ అమ్ముతున్నారు. విద్యార్థులకు మొదట్లో అలవాటు చేయడం కోసం డ్రగ్స్, చాక్లెట్, బిస్కెట్ ఇస్తున్నారు. వీటికి అలవాటు పడ్డారని నిర్ధారించుకున్న తర్వాత మెల్లగా డోస్ పెంచుతున్నారు. చివరకు వారు డ్రగ్స్ కోసం వెంపర్లాడేలా చేసి డిమాండ్ ఉందని గుర్తించిన తర్వాత ఇష్టం వచ్చినంత రేటు డిమాండ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు పెడ్లర్లు. కూరగాయలతో పోటీ పడి డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయంటే వాటి వినియోగం ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు డ్రగ్స్ కన్జ్యూమింగ్ పాయింట్స్గా మాత్రమే పబ్బులుండేవి. పెడ్లర్ల ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసి డ్రగ్స్ తీసుకోవడానికి అనువైన ప్రాంతంగా పబ్లను ఎంచుకునేవాళ్లు డ్రగ్ కన్జ్యూమర్లు. అందరూ బడాబాబుల పిల్లలు, బిగ్ షాట్సే. పబ్లకు వచ్చే వాళ్లలో సగానికి పైగా డ్రగ్స్, గంజాయి మత్తు కోసమే. పబ్లలో డ్రగ్స్ తీసుకున్నా అడిగేవాడుండడు. దీంతో డ్రగ్ కన్జ్యూమింగ్కి పబ్లు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి. ఇప్పుడు కార్పొరేట్, స్కూళ్లు, కాలేజీలు సైతం చేరాయి. రాను రాను బయట డ్రగ్స్ అమ్మే పరిస్థితులు లేకుండా పోయాయి. పోలీసుల నిఘా పెరిగింది. డ్రగ్ కన్జ్యూమర్లకు డ్రగ్స్ అంత సులువుగా దొరక్క పిచ్చెక్కిపోయారు. పబ్లకు వచ్చే కస్టమర్ల సంఖ్య తగ్గింది. దీంతో పబ్ ఓనర్లు కొత్త రకం దందాకు తెరలేపారు. పబ్లలో కూల్ డ్రింక్స్, మద్యం అమ్మినట్టే డ్రగ్స్ కూడా అమ్మితే సరి అనుకున్నారు పబ్ ఓనర్లు. డ్రగ్ పెడ్లర్లను కాంటాక్ట్ అయి వారిని నేరుగా పబ్బుకు పిలిపించుకుని కస్టమర్లకు పబ్బుల్లోనే డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టారు. డ్రగ్ పెడ్లర్లతో కాంటాక్ట్ ఉన్న డీజే ప్లేయర్లకు మరింత డిమాండ్. పబ్లో డీజే సరిగ్గా వాయించకపోయినా సరే డ్రగ్స్ తెస్తాడు కాబట్టి ఆ డీజే ప్లేయర్కు పబ్ల నుంచి తెగ డిమాండ్. కొంతమంది పెడ్లర్లు పబ్లను అడ్డాలుగా చేసుకుని డ్రగ్స్ దందా నడుపుతున్నారు. పబ్ లోపలికి డ్రగ్స్ అనుమతించని పబ్ల దగ్గర ఏకంగా పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్మిన దాఖలాలు ఉన్నాయి. డ్రగ్ కన్జ్యూమింగ్ పాయింట్లుగా ఉన్న పబ్లు ఏకంగా డ్రగ్ సేల్స్ పాయింట్స్గా మారాయి. ఆ మాదక మహమ్మారి విద్యాసంస్థలకు పాకింది. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అందరికీ డ్రగ్స్ సులభంగా దొరుకుతున్నాయి. ఇంజనీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల ఆవరణలో మత్తు మందు వినియోగం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. గతంలో అంత సులభంగా దొరకని కొకైన్, హెరాయిన్ వంటివి అక్రమ రవాణా పెరగడంతో దేశీయంగా విరివిగా లభ్యమవుతున్నాయి. ఈ-కామర్స్, కొరియర్ వ్యవస్థ పెరగడంతో మత్తుమందులు నేరుగా వినియోగదారులకు చేరిపోతున్నాయి. మాదక ద్రవ్యాల విక్రయాలు ఈ స్థాయికి చేరుకోవడం కలవరపాటుకు గురిచేస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు డ్రగ్స్ రొంపిలోకి జారుకోవడం మరింత ఆందోళనకు కారణమవుతోంది. 400 షహర్, భాగ్యనగరం, ప్రేమ నగరం, వజ్రాల నగరం. ఇప్పుడు దానికి మరో పేరు చేర్చాల్సి వస్తే అది డ్రగ్స్ సిటీ. ఎస్, రోజు రోజుకి పట్టుబడుతున్న డ్రగ్స్ ముఠాలను చూస్తే సిటీ జనులకు ఇదే అభిప్రాయం కలుగుతోంది. ధనవంతులని టార్గెట్ చేసుకునే మత్తు మాఫియా ఎగువ, దిగువ, మధ్య తరగతిని కూడా నిషాలో ముంచెత్తుతూ ఇప్పుడు స్కూళ్లను టార్గెట్ చేసుకుంది. అరెస్ట్లతో హడావిడేనా? మాదక ద్రవ్యాల ఫుల్ స్టాప్ ఎప్పుడు? డ్రగ్స్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి. దీని బారిన పడి ఎన్నో జీవితాలు నాశనమయ్యాయి. మరెన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకు, అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితమైన ఈ వ్యసనం ఇప్పుడు చాప కింద నీరులా ప్రపంచ దేశాలన్నింటికీ విస్తరించింది. డ్రగ్స్ తీసుకోవడం ఫ్యాషన్గా భావించి కొందరు డ్రగ్స్కు బానిసలవుతుంటే మరికొందరు బలవంతంగా ఈ ఊబిలో చిక్కుకుంటున్నారు. 1980 వరకు సంపన్న వర్గాలను లక్ష్యంగా చేసుకున్న డ్రగ్స్ మాఫియా తర్వాత కాలంలో ఎగువ మధ్యతరగతిని టార్గెట్గా చేసుకుని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది. ఒక్కసారి డ్రగ్ మత్తులో పడ్డామా ఇక అంతే, జీవితాంతం దానికి బానిసవ్వాల్సిందే. సంతోషమైనా, బాధలో ఉన్నా డ్రగ్స్ తీసుకున్నామా గమ్మత్తు లోకాల్లోకి షికారు చేయిస్తుంది. ఆకాశంలో తేలాడినట్లు అనుభూతిని కలిగిస్తుంది. ఏదో కొత్త శక్తిని పొందామన్న భ్రమను కలిగిస్తుంది. అందుకే చాలామంది యువత, ముఖ్యంగా స్పోర్ట్స్ మెన్, సినీ స్టార్స్ డ్రగ్స్కు బానిసలుగా మారుతున్నారు. నిషేధిత డ్రగ్స్లో చాలా రకాలున్నాయి. కొకైన్, హెరాయిన్, హ్యాషిస్, కఫైన్, రిటాలిన్,
మెథాఫెటమైన్, సిలాట్, ఇన్హలెంట్స్, ఎల్ఎస్డి, అంఫెటమైన్ ఇలా చాలా రకాల ప్రమాదకర డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని పొడి రూపంలో, ద్రవ రూపంలో ఉంటాయి. ఇన్హలెంట్స్ అనే డ్రగ్ చాలా డేంజర్. దీన్ని పీల్చడం, వాసన చూడడం ద్వారా తీసుకుంటారు. దీని కారణంగా ఆక్సిజన్ శరీరానికి అందదు, గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇక కొకైన్, హెరాయిన్, గంజాయి మనిషిని మరో లోకంలోకి తీసుకెళ్తాయి. ఒక్కసారి తీసుకుంటే దాన్ని వదిలి ఉండలేరు. వాటి పిచ్చితో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, హత్యలు చేశారు. ఇక ఈ మధ్య డ్రగ్స్ ఎక్కువగా వాడుతున్న వారిలో సినీ స్టార్స్ ప్రముఖంగా ఉంటున్నారు. ముఖ్యంగా వయస్సు పైబడకుండా నిత్య యవ్వనంగా ఉండేలా డ్రగ్స్ ఉపయోగపడుతుందన్న తప్పుడు భావన ఉంది. మన టాలీవుడ్లోనూ చాలా మంది ప్రముఖ నటులు డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ సందర్భాలున్నాయి. ఇప్పటికీ హైదరాబాద్ కేంద్రంగా ఈ వ్యవహారం కొనసాగుతోందన్న అనుమానాలున్నాయి. అయితే ఇలాంటి డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం హృదయ సంబంధిత వ్యాధులకు దారితీస్తుందని వైద్యులు చెప్తున్నారు. బడాబాబులు, సంపన్నులు, యూత్కే కాదు, సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్ పరిచయం చేసింది కూడా పబ్లే. ఇదేదో ఒకరిద్దరు హీరోల గురించో లేదా 1000 మంది పిల్లలకో సంబంధించిన విషయం కాదు. ఆ మధ్య కెల్విన్ అన్న ఒక్క డ్రగ్ సప్లయర్ దగ్గర బయటపడ్డ సమాచారం వణికించే స్థాయిలో ఉంది. ఒక్క కెల్విన్కే 1300 మంది స్కూల్ పిల్లలు కస్టమర్లుగా ఉన్నారంటే ఇక ఇలాంటి కెల్విన్లు సిటీలో ఎంతమంది ఉన్నారు? తర్వాత పట్టుబడిన టోనీ అనే పెడ్లర్కు ఎంతమంది స్కూల్ పిల్లలు కస్టమర్లుగా ఉన్నారో అని తలుచుకుంటేనే భయమేస్తోంది. దేశంలో దశాబ్దాలుగా డ్రగ్ మాఫియా ఉనికి బయటపడుతూనే ఉంది. వైన్ షాపులు కూడా గుడికి బడికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉండాలన్న నిబంధనలున్న చోట ఎక్కడో విదేశాల్లో తయారయ్యే డ్రగ్స్ మన సిటీలో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే పిల్లల జేబుల్లో అంత గుట్టుగా ఎలా వచ్చేస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. పబ్ల మబ్బుల్లో ఆ మసక చీకట్లలో జరిగే బాగోతాలేవి ప్రపంచానికి తెలియవు. ఏదో క్రైమ్ జరిగినప్పుడు తప్ప, నేరాలు జరిగిన సందర్భాల్లో తప్ప పబ్బుల్లో నిత్యం జరిగే అంశాలు బయటికి రావు. కట్టుబాట్లను కూలదోసి ఓ కొత్త లోకాన్ని చూపించే క్రేజీ స్పాట్లుగా పబ్బులు మారుతున్నాయి. అందుకే యూత్ పబ్ల వెంట విచ్చలవిడిగా పడుతున్నారు. వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి వీకంతా ఎదురు చూస్తున్నారు. సెలవొస్తే చాలు ఒళ్ళు మరచి పబ్బుల్లో జీవితాల్ని తాకట్టు పెడుతున్నారు. వీకెండ్ రిఫ్రెష్మెంట్ కోసం చిన్నగా మొదలుపెట్టే పబ్ రష్ మెల్లగా కాక్టైల్స్, ఆపై హెవీ ఆల్కహాల్కు అలవాటు పడేలా చేస్తోంది. ఆ మత్తు చాలక డ్రగ్స్ వాడేందుకు కూడా పురిగొల్పుతోంది. ఆ తర్వాత ఇంకేముంది, ఒళ్ళు తెలియని మైకం అనేక రోగాలకు వాళ్లను పురిగొల్పుతోంది. పబ్లోకి వెళ్లేటప్పుడు కాదు, అందులోంచి బయటకు వచ్చేటప్పుడు చూస్తే తెలుస్తుంది అక్కడ జరిగే కథేంటో. డ్రగ్స్ భూతాన్ని ఎవరో కొందరి సమస్యలా కాకుండా ఓ సామాజిక రుగ్మతలా చూడాలి. డ్రగ్స్ను అడ్డుకోవడం, అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అనుకోవాలి. ప్రతి ఒక్కరిలో చైతన్యం ఉన్నప్పుడే దేశాన్ని డ్రగ్స్ బారి నుండి కాపాడుకోగలం. మత్తు పదార్థాలను అడ్డుకోవడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తిరిగినప్పుడే ప్రతి రాష్ట్రం మరో పంజాబ్ కాకుండా కాపాడుకోగలం. కాదని ఇప్పుడు అంతా దీన్ని తమకు సంబంధం లేని సమస్యగా వదిలేస్తే మరో 10 ఏళ్ల తర్వాత దేశం పూర్తిగా డ్రగ్స్ కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. కోట్ల మంది యువత భవితను మింగేస్తుంది. పబ్బులు చేసే అరాచకం మెట్రో నగరాలకి కొత్త కాదు. ఎన్నో దారుణాలకు, దుర్మార్గాలకు కారణమైన పబ్ల విషయంలో కఠిన నిబంధనలను అమలు చేయాలి. లేకపోతే ఎన్నో అరాచకాలకు ఇవి కారణమయ్యే ప్రమాదం ఉంది. చీకటి సంస్కృతిని నగరాల్లో పెంచి పోషించే పబ్బులపై ఉక్కుపాదం మోపకపోతే అవే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఒళ్ళు తెలియని మత్తులో జోగుతున్న యువత ఎన్నో అరాచకాలకు తెగబడుతోంది. ముఖ్యంగా యువకులు రోడ్ల మీదకొస్తే యమకింకరులుగా మారిపోతున్నారు. అడ్డొచ్చిన వాళ్ల ప్రాణాలు తీస్తున్నారు. అమ్మాయిలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. తొలుత ఎంజాయ్మెంట్గా కనిపించిన మెల్లమెల్లగా మధ్యతరగతి అమ్మాయిలు సంపన్నుల చేతుల్లో ఆట వస్తువులా మారుతున్నారు. ఖరీదైన జీవితంపై మోజుపడి తమ జీవితాల్నే నాశనం చేసుకుంటున్నారు. పబ్లకొచ్చిన అమ్మాయిలకు రాఫ్నాల్ వంటి డేట్ రేప్ డ్రగ్స్ను ఇచ్చి వారిని లోబర్చుకుంటున్నారు. ఆ తర్వాత దాన్ని ఆసరా చేసుకుని వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. పబ్బుల్లో డ్రగ్స్ వాడకం కామన్ అన్నది బహిరంగ రహస్యం. పబ్లకు వెళ్లే వారిలో 90% మంది డ్రగ్ అడిక్ట్లే అంటే నమ్మి తీరాల్సిందే. ఇక ఇంటర్నేషనల్ స్కూళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగే బాగోతాలు సరే. హైదరాబాద్లో మాదక ద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటిదాకా మత్తుకు చిత్తైన కేసులే చూశాం. ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ మరణాలు నమోదయ్యే స్థాయిలో సమస్య విషమించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశమంతా పంజాబ్లా మారడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఇంటర్నేషనల్ స్కూళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీలు డ్రగ్స్కు ప్రధాన కేంద్రాలుగా మారాయి. పబ్బుల్లో డ్రగ్స్ సైడ్ బిజినెస్ నడుస్తోంది. 5-6 అంకెల జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా డబ్బులకు కక్కుర్తిపడి డ్రగ్స్తో సైడ్ బిజినెస్ చేస్తున్నారు. ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు ఇంజనీరింగ్ చదివిస్తుంటే యువత మాత్రం డ్రగ్స్ మత్తులో చిత్తవుతోంది. డ్రగ్స్ ఎక్కడ అమ్ముతారో తెలుసు, ఎవరు సరఫరా చేస్తారో తెలుసు, ఎవరు వాడతారో కూడా తెలుసు. అన్నీ తెలిసిన అధికారులు గమ్మున ఉంటున్నారు. ఎక్కడైనా ఎవరైనా పొరపాటున డ్రగ్స్ పట్టుకున్నా
పెద్దవాళ్ల పేర్లు చెప్పి తప్పించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. మనకు తెలిసిన డ్రగ్స్ పట్టుబడిన ఘటనలు చాలా తక్కువే. కానీ లోకానికి తెలియకుండా దొరుకుతున్న డ్రగ్స్, తప్పిస్తున్న నేరస్తుల సంఖ్య ఎంత ఉంటుందో కూడా ఊహించడం కష్టం. వ్యవస్థలో ఉన్న లోపాలను ఉపయోగించుకుని డ్రగ్స్ నెట్వర్క్లు చెలరేగిపోతున్నాయి. అసలు హైదరాబాద్కి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి? ఎంత నిఘా పెట్టినా పెడ్లర్లు కొత్త మార్గాల్లో ఎలా వీటిని సరఫరా చేస్తున్నారు? ఎప్పటికప్పుడు డ్రగ్స్ పట్టుబడుతున్నా కింగ్ పిన్లు దొరక్కపోవడమే ఇబ్బందిగా మారుతోంది. డ్రగ్స్ మూలాన్ని ఛేదించడం పోలీసులకు సవాల్గా మారింది. మెట్రో నగరాల్లో పబ్బులు డ్రగ్స్ అడ్డాలుగా మారిపోయాయి. అటు కాలేజ్ విద్యార్థులు కూడా డ్రగ్స్కి బానిసలై వాళ్లే గోవా లాంటి చోట్ల నుంచి డ్రగ్స్ తెచ్చి ఇక్కడ సప్లై చేస్తున్నారు. మొదట వినియోగం, తర్వాత రవాణా, చివరకు డ్రగ్స్కు బానిసలై ఏం చేయడానికైనా రెడీ అయిపోవడం. ఇలా దశలవారీగా రేపటి తరం డ్రగ్స్ మత్తులో పూర్తిగా కూరుకుపోతోంది. ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేయకపోతే దేశంలో యువత నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది. అప్పుడు దేశాన్ని పనిగట్టుకుని ఎవరూ బలహీనపరచాల్సిన అవసరం లేదు. డ్రగ్స్ బానిసలైన యువత దేశాన్ని ఎలా ముందుకు నడిపిస్తుందనేది $1 మిలియన్ ప్రశ్న. డ్రగ్స్, గంజాయిపై పెద్ద పోరాటమే చేస్తోంది నార్కటిక్ బ్యూరో. డ్రగ్స్ విషయంలో రేవంత్ సర్కార్ కూడా సీరియస్గా ఉండడంతో మత్తు గబ్బు వదిలించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు పోలీసులు. డ్రగ్స్, గంజాయి మూలాలను వెతికి కూపీలాగుతున్నారు. ఒకప్పుడు కన్జ్యూమర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసే పోలీసులు ఇప్పుడు NDPS కేసులు పెట్టి తాట తీస్తున్నారు. స్కూళ్లు, కాలేజీల వరకు పాకిన మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతం చేయాలి. అందుకు కాలేజీ యాజమాన్యాలు, తల్లిదండ్రులు సైతం బాధ్యత తీసుకుంటే డ్రగ్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్గా మారతాయి.